శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. మిత్రరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 126 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 127వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరే. సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భీష్మ ఉవాచ తతస్తేషాం నమస్తానాం ఋషీనాం ఋషిసత్తమః వృషభో నామ విప్రషి విస్మయన్నితమబ్రవీత్. ఆశ గురించి అడిగాడు ధర్మరాజు. దాని గురించి ఒక కథ చెప్పాడు. సుమిత్రుడనే ఒక మహాముని ఉండేవాడు. ఆయన ఒక అరణ్యంలో ప్రవేశించాడు, అలసిపోయాడు. ఒక జంతువుని వేటాడాడు. దానికి బాణం గుచ్చుకున్నది, కానీ అది నిలవకుండా పరిగెత్తింది. దాని వెంట పట్టాడు, అది దొరకలేదు. అప్పుడు ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని అడిగాను, ఇలా నేను ఆశతో పరిగెత్తుతున్నాను అంటూ వాళ్ళని, ఆశ గొప్పదా లేక అగాధమైన అంతరిక్షం గొప్పదా అని అడిగాను. దాని గురించి సమాధానం చెప్పమంటే ఆ సమాధానం చెప్తున్నాడు. అక్కడున్న వృషభుడు అనే ఒక యోగి పొంగవుడు. దాని గురించి చెప్తున్నాడు. పురాహన్ రాజశార్ధూల తీర్థాన్యనుచర ప్రభో సమాసాది తవాన్ దివ్య నర నారాయణాశ్రమం. పూర్వం నేను తీర్థాటనం చేస్తూ దివ్యమైన నరనారాయణాశ్రమం అంటే బద్రికాశ్రమం అక్కడ చేరుకున్నాను. ఎత్ర సా బద్రీరమ్య హృదో హరతో వైహాయస్తథా యత్ర చాశ్వశిరా రాజన్ వేదాన్ పఠతి శాశ్వతాన్. అక్కడ ఎన్నో రేగు చెట్లు ఉన్నాయి. బద్రి అంటేనే రేగువనం ఉన్నది కాబట్టి బద్రికాశ్రమం అది. అక్కడ వైహాయస కుండ ఉంది, బ్రహ్మకుండం అంటూ ఉంటాం మనం. అదే హయగ్రీవుడు అక్కడ వేదాలను పఠిస్తూ ఉంటాడు. తస్మిన్ సరసి కృత్వాహం విధివత్ తత్పరం ప్రదా పితృణాం దేవతానాంచ తతో శ్రమమియాంతదా రేమాతే ఎత్రతో నిత్య నర నారాయణ ఋషి. అక్కడ నేను దేవతర్పణాలు పితృతర్పణాలు చేసుకున్నాను. ఆ తర్వాత ఆశ్రమంలో ప్రవేశించాను. అక్కడ నరనారాయణ ఋషులు ఇద్దరు నివసిస్తూ ఉంటారు. అదూరాదాశ్రమం కించత్ వాసార్థమగమంతదా తత్ర చీరాజినధరం కృశముచ్చమతీవ చ అద్రాక్ష ఋషియమాయంతం తనున్నామ తపోధనం. దానికి దగ్గరలోనే మరొక ఆశ్రమానికి నివాసం కోసం వెళ్ళాను నేను. నారచీర చర్మం ధరించి పొడవుగా సన్నగా కృషించి ఉన్న తనువు అనే ఒక తపోధనుడైన ఋషి అక్కడికి రావటం చూశాను. అన్యైర్నరైర్మహాబాహో వపుషాస్త గుణాన్వితం కృశతాచాపి రాజర్ష్య నదృష్ట తాదృశీ క్వచిత్. అతని శరీరం చాలా సన్నగా ఉన్నది. మామూలు మానవుల శరీరం కన్నా 8 రెట్లు పొడవుగా ఉన్నది రాజర్షి. అటువంటి కృశత్వం కూడా ఎక్కడా చూడలేదు నేను. రాజేంద్ర ఎవరికా వృషభుడు అనే యోగి ఆ సుమిత్రుడు అనే రాజుకు చెప్తున్నాడు. అతని శరీరం చిటికిన వేలంత సన్నగా ఉంది, కానీ శరీరం పొడవు మాత్రం మామూలు మానవుడు కన్నా 8 రెట్లు పొడుగ్గా ఉన్నది. చాలా మెడ కానీ చేతులు కానీ పాదలు కానీ వెంట్రుకలు చాలా అద్భుతంగా అనిపించినాయి. శిర కాయానురూపంచ కర్ణో నేత్రై తథైవజ తస్య వాక్చైవ చేష్టాచ సామాన్య రాజసత్తమా దృష్ట్వా హంతం కృశం విప్రం భీత పరమ దుర్మః పాదవో తస్యాభివాజ్య దాస్థిత ప్రాంజలిరగ్రత నివేద్య నామ గోత్రే చ పితరంచ నరషభ ప్రతిచ్చే చాసనైతేనే శనైరః
उपास्वीशं ततः स कथयामास कथं धर्मार्थसंहितां ऋषिमध्ये महाराजा तनुधर्मभृतां वरः तस्मिन् सु कथयिच्छेव राजा राजीवलोचनः उपायाज्जवनैरस्व सबलः सावरोधनः स्मरन् पुत्रमरण्ये वै नष्टं परमदुर्मनः भूरिजुम्न पिता श्रीमान् వీరజుమ్నో మహాయశ. తల, చెవులు, కన్నులు ఇవన్నీ కూడా శరీరానికి తగ్గట్టే ఉన్నాయి. కృషించిన విప్రుణ్ణి చూసి నేను భయపడి మనసులో మిక్కిలి బాధపడ్డాను. అతని పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలబడి నా నామగోత్రాలు తల్లిదండ్రుల గురించి నివేదించాను. ధర్మప్రాణిలో శ్రేష్ఠుడైన మహారాజా తను ఋషుల మధ్య, అంటే ఆ తను అనే ఒక ఋషి, తపోధనుడైన ఆ ఋషికిని, ఆ తర్వాత ఆ తను అనే ఋషి మిగతా ఋషుల మధ్య కూర్చొని ఒక కథ చెప్తున్నాడు. అలా చెప్పుకుండగా ఒక మహారాజు అక్కడికి చేరాడు. అతడు ఎవరో కాదు, భూరిజుమ్నుడి తండ్రి, మహాకీర్తిశాలి శ్రీమంతుడు వీరజుమ్నుడు అతని పేరు. అరణ్యంలో పుత్రుని కోల్పోయి మనసులోనే పరమ దిక్కుతురై అక్కడికి వచ్చాడు. ఇహ ద్రక్షామితం పుత్ర ద్రక్షామిహ్యాతి పార్థివ ఏవమాశాకృతో రాజా చరన్ వనమిదం రోజునపురా. ఆ కొడుకును ఇక్కడ చూశాను అంటూ ఆ రాజు ఆశాహతుడై ఇంతకు ముందు ఈ వనంలో తిరగటం మొదలుపెట్టాడు. దుర్లభ సమయ దృష్టం మానం పరమధార్మిక ఏకపుత్రో మహారణ్యే నష్ట ఇచ్చ సకృతత దుర్లభ సమయ దృష్టం ఆశాచ మహితి మమాతయా పరీతగాత్రోహం ముముర్షుర్నాత్ర సంశయ ఏతచ్చుత్వా తు భగవాన్ తనుర్మునివరోత్తమ అవాక్షిరా జానపర ముహూర్తమివ తస్తివాన్ తను మధ్యాంతమాలక్ష రాజా పరమదుర్మన ఉవాచ వాక్యం తీరాత్మ మందం మందమివాసకృత్ దుర్లభం కిన్ను దేవర్షే ఆశాయాశ్చైవ కిం మహత్ బ్రవీతు భగవాన్ ఏతాత్ యది గుష్యన్నతే మయి. పరమధార్మికుడు ఒక్కడే ఒక్క కొడుకు నాకు, మహారణ్యంలో తప్పిపోయాడు, అతన్ని ఇక చూడటం దుర్లభం అనిపిస్తుంది అని పదే పదే అనటం మొదలుపెట్టాడు ఆ మహారాజు వీరజుమ్నుడు. ఇలా పాపం ఆశ మాత్రం వదలలేదు అతనికి. నాకు చాలా ఆశగా ఉంది అంటూ ఆయన ఆ తను మహర్షితో చెప్పుకున్నాడు. ఆయన ఇది విని తలవంచి 2 గడియల సేపు అలా ఉండిపోయాడు. అతను ధ్యానించడం చూసి దుఃఖితుడైన రాజు దీనంగా మెల్లమెల్లగా చాలాసార్లు అన్నాడు, దేవర్షి, దుర్లభమైనది ఏది, ఆశ కంటే గొప్పది ఏది? భగవాన్ నా వద్ద ఇది మీకు దాచకూడనిది అయితే చెప్పండి అన్నాడు. మళ్ళీ పరిప్రశ్న అన్నమాట. అంటే నేను వినగలిగిందైతే చెప్పమని దాని అర్థం. మునిరువాచ మహర్షిర్ భగవాంస్తేన పూర్వమాసీ ద్విమానిత బాలిశాం బుద్ధిమాస్తాయ మందభాగ్యతయాత్మన. ముని చెప్పాడు, నీ కొడుకు పూర్వం బుద్ధి తక్కువ వాడై తన దురదృష్టం కొద్ది ఒక పూజ్యులైన మహర్షిని అవమానించాడయ్యా. అర్థయన్ కలశన్ రాజన్ కాంచనన్ వల్కలానిజ అవజ్ఞాపురోకేనాపి సంపాదితవాంస్తత నిర్విణ సతు ప్రతి రాస సమపద్యత. అతడు బంగారు కలశాన్ని వల్కలాల్ని అడిగాడు. నీ కొడుకు అవమానించి వాటిని ఇవ్వలేదు. దాంతో ఆ విప్రషి ఖిన్నుడై నిరాశపడ్డాడు. ఏవముక్తో అభిభాజ్యాత తన్ఋషం లోకపూజితం శ్రాంతో వసీద ధర్మాత యథాత్వం నరసత్తమా. నరశ్రేష్ఠ ఇలా చెప్పిన తర్వాత ఆ ఋషభుడు చెప్తున్నాడు అన్నమాట సువీరుడికి. ఆ ధర్మాత్ముడు లోకపూజ్యుడైన ఆ ఋషికి నమస్కరించి అలసరతో కూలపడిపోయాడయ్యా. అభ్యంతత సమానీయ పాద్యం చైవ మహాన్ ఋషి ఆరణ్యేనైవ విధినా రాజ్ఞే సర్వజ్ఞవేదే. తపోవనాల్లో ఆచరించే శిష్టాచార విధిని అనుసరించి మహర్షి అర్ఘ్యపాద్యాలు తెచ్చి రాజుకు సమర్పించాడు. తతస్తే మునయ సర్వే పరివార్య నరశవం ఉపావిశన్నర వ్యాఘ్ర సప్తర్ష ఇవ ధ్రువం. ఆ
అప్పుడు మున్నందరూ కూడా నరశ్రేష్ఠుడైన ఆ వైవధ్యముని చుట్టుముట్టారు. అపృచ్చంచైవతం తత్ర రాజానమపరాజితం ప్రయోజనమిదం సర్వం ఆశ్రమసిన వేసినే. అపజయం ఎరుగని రాజును అప్పుడు వారు ఈ ఆశ్రమానికి రావడానికి గల ప్రయోజనాన్ని అంతటినీ కూడాను ప్రశ్నించారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి ఋషభగీతాసు సప్తవింశత్యధికశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 127వ అధ్యాయం. రేపు 128వ అధ్యాయం ప్రారంభించాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.